నా పేరు ఓదిల నరేష్. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఘర్షకుర్తి గ్రామానికి చెందిన ఒక నిరుపేద మధ్యతరగతి కుటుంబానికి చెందిన వికలాంగుడు. నేను మా తల్లిదండ్రులు వృద్ధ దంపతులు. నేను పని చేసుకోలేకపోతున్నాను. చాలా సార్లు మా కుటుంబం రోడ్డు పాలైంది. అందరికీ తెలిసిన విషయమే. మాలాంటి వికలాంగులను ప్రభుత్వం స్పందించాలి. నేను పుట్టుకతోనే వికలాంగులను నేను ఏ పాపం చేయలేదు. అయినా మానవతా దృక్పథంతో ముందుకు పోతున్నాను. నేను డిగ్రీ ఐటీఐ వరకు చదువుకున్నా. కాబట్టి మాలాంటి వికలాంగులకు ప్రభుత్వం ఆదుకోవాలని, గుర్తించాలని, అలాగే తెలంగాణ ప్రభుత్వం అంటేనే ప్రజాపాలన ప్రభుత్వంలో మాకు లాంటి వికలాంగుల్లో పట్టించుకోవాలి. మేమిచ్చిన దరఖాస్తులను పరిశీలించి మాకు ఉపాధి ఉద్యోగం కల్పించాలి. ఇప్పటికైనా మాలాంటి వికలాంగులు ప్రభుత్వం చిన్నచూపు చూడకుండా మమ్మల్ని ఆదుకోవాలని, మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, వికలాంగులైన మేము ఓట్లేసి ప్రభుత్వాన్ని గెలిపించుకుంటాం. కాబట్టి వికలాంగులను ప్రభుత్వం పట్టించుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాలాంటి వికలాంగులను గుర్తించి ఏదైనా చిన్నపాటి ఉద్యోగం కల్పిస్తే మా కుటుంబం బాగుపడుతుందని, మాలాంటి వికలాంగులు కూడా కాంట్రాక్ట్ బేసిక్ మీద ఉద్యోగం ఇస్తే మా కుటుంబాన్ని పోషించుకుంటామని, పెళ్లిళ్లు చేసుకుని కుటుంబంతో సంతోషంగా ఉంటామని తెలంగాణ ప్రభుత్వానికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. తక్షణమే మాలాంటి వికలాంగులను ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం మీడియా మిత్రులకు. నా పేరు ఓదల నరేష్. మాది కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఘర్షకుర్తి గ్రామానికి చెందిన ఒక నిరుపేద మధ్యతరగతి కుటుంబానికి చెందిన వికలాంగుడు నేను. మా తల్లిదండ్రులు వృద్ధులు. ఏం పని చేసుకోలేకపోతున్నారు. చాలాసార్లు మా కుటుంబం రోడ్డు పాలు అయిపోయింది. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ మాలాంటి వికలాంగులను ప్రభుత్వం స్పందించాలి. నేను పుట్టడమే వికలాంగుణ్ణి. నేను ఏం పాపం చేయలేదు. అయినా మానవత దృక్పథంతో నేను ముందుకు పోతున్నాను. నేను డిగ్రీ ఐటీఐ వరకు చదువుకున్నాను. కాబట్టి ప్రభుత్వం మాలాంటి వికలాంగులను పట్టించుకోవాలి. మాలాంటి వికలాంగులను గుర్తించాలని నేను ఇక్కడ టీవీ ముఖంగా కోరుకుంటున్నాను. నేను తెలంగాణ ప్రభుత్వం అంటేనే ప్రజాపాలన ప్రభుత్వం. ప్రజాపాలన ప్రభుత్వంలో మాలాంటి వికలాంగులను పట్టించుకోవాలి. మేము ఇచ్చిన దరఖాస్తులను ఆ చెత్తకుండీలో మానేస్తున్నారు. కానీ మాలాంటి వికలాంగులను చూసి మమ్మల్ని ఆదుకోవాలి. ఆ దరఖాస్తులన్నీ ఎక్కడికి పోతున్నాయి? మేము అడిగేది దయచేసి ప్రభుత్వానికి ఉపాధి ఉద్యోగం. కానీ ఆ దరఖాస్తులన్నీ తీసి పక్కకు వారేస్తున్నారు. ఆ దరఖాస్తులను ఖచ్చితంగా పట్టించుకుంటే 2 నిమిషాలు పని కాదు. కానీ మాలాంటి వికలాంగులను దయచేసి ప్రభుత్వం చిన్న చూపు చూడొద్దని చెప్పి నేను కోరుకుంటున్నాను. దయచేసి విన్నవించుకుంటున్నాను. మాలాంటి వికలాంగులను దరఖాస్తులు వస్తే దయచేసి ఆ దరఖాస్తు ఎందుకు వచ్చింది, ఆ దరఖాస్తు ఏం ప్రాబ్లం ఉంది, దాని పరిష్కారం ఏందన్నది ఖచ్చితంగా 2 నిమిషాలు శ్రద్ధ వహిస్తే మాలాంటి వికలాంగులు ఎంతోమంది బాగుపడతారు. మాలాంటి వికలాంగులు ఎంతోమంది చిరు ఉద్యోగాలు చేసుకుంటూ బతుకుతారు. మాలాంటి వికలాంగులు మేము ఓట్లేయలేదు. ప్రభుత్వానికి మేము కూడా ఓట్లేసినాం. మేము కూడా ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. కానీ మాలాంటి వికలాంగులను దయచేసి ప్రభుత్వం పట్టించుకోవాలని నేను అనుకుంటున్నాను. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారైనా, ఉప ముఖ్యమంత్రి గారైనా, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాలాంటి వికలాంగులను గుర్తించి ఏదైనా చిన్నపాటి ఉద్యోగం కల్పిస్తే మా కుటుంబం బాగుపడుతుందని చెప్పి, మా కుటుంబం రోడ్డు పాలు కాకుండా ఉండాలని చెప్పి ఈ కార్పొరేషన్ కూడా వచ్చింది మా వికలాంగులకు. ఆ కార్పొరేషన్ చైర్మన్ కూడా మాలాంటి వికలాంగులను గుర్తించాలి. మాలాంటి వికలాంగుల సమస్యలు పరిష్కరిస్తేనే మాది బాగుంటుంది. లేకుండా మా కుటుంబాలు రోడ్డు పాలవుతాయి. కాబట్టి నేను కూడా వికలాంగుని, ఏం పని చేసుకోలేకపోతున్నాను. నాకు కూడా ఉపాధి లేదు. దయచేసి నాకు ఏదైనా చిన్నపాటి ఉద్యోగం కల్పిస్తే నేను ప్రభుత్వానికి ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పి నేను ఇక్కడ టీవీ ముఖంగా కోరుకుంటున్నాను. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు కూడా ఒక అమ్మాయికి, రజనీ అనే అమ్మాయికి ఏదో కాంట్రాక్ట్ బేసిక్ జాబ్ ఇచ్చారు. మాలాంటి వికలాంగులకు కూడా ఏదో కాంట్రాక్ట్ బేసిక్ ఇస్తే మా కుటుంబాన్ని పోషించుకుంటాం. మాకు పెళ్లి కాలేదు, మేము పెళ్లి చేసుకుంటాం, మా కుటుంబంతో హ్యాపీగా ఉంటాం, మా కుటుంబాన్ని జీవించుకుంటామని చెప్పి నేను ఇక్కడ టీవీ ముఖంగా కోరుకుంటున్నాను. మాలాంటి వికలాంగులను స్పందించాలి. తెలంగాణ ప్రభుత్వానికి నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. తక్షణమే మాలాంటి వికలాంగులను ఆదుకోవాలని చెప్పి నేను ఇక్కడ టీవీ ముఖంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.